लिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन अम्मा बाद। అభిమాన సోదరీమణులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మనం అస్మా బిన్తె అబీ బక్ర్ రదియల్లాహు అన్హుమా అంటే మొదటి ఖలీఫా ప్రవక్త గారి ప్రాణమిత్రులు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హా యొక్క కుమార్తె అస్మా రదియల్లాహు అన్హా గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అబూబకర్ రదియల్లాహు అన్హు యొక్క పెద్ద కుమార్తె అస్మా రదియల్లాహు అన్హా. ఆవిడ రదియల్లాహు అన్హా దాదాపు 100 సంవత్సరాలు జీవించారు. వృద్ధాప్యంలో ఒక ప్రత్యేకమైన సందర్భంలో తన కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హుమాని ఉద్దేశించి చెప్పిన మాట ఇది. అదేమిటి? మగ ధీరుడిలా జీవించు, మగ ధీరుడిలా చచ్చిపో, ఇదే నీకు నా సలహా. వృద్ధాపంలో ఆ మహా తల్లి కొడుకుని ఉద్దేశించి చెప్పిన మాట ఇది. మగ ధీరుడిలా జీవించు, మగ ధీరుడిలా చచ్చిపో, ఇదే నీకు నా సలహా అని చెప్పిన మహా వనిత అస్మా రదియల్లాహు అన్హా. అది ఏ సందర్భంలో చెప్పారో ఇన్షాల్లా కాసేపు తర్వాత నేను వివరిస్తాను. ఆవిడ తల్లి పేరు ఖతీలా బిన్తె అబ్దుల్ ఉజ్జా అల్ ఆమిరియా. తల్లి పేరు ఖతీలా. అస్మా రదియల్లాహు అన్హా యొక్క తల్లి ఖతీలా ఇస్లాం స్వీకరించలేదు, ముష్రికగానే ఉండిపోయారు. అంటే అస్మా రదియల్లాహు అన్హాకి తల్లి ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హాకి తల్లి వేరు తల్లులు ఇద్దరికి. తండ్రి అబూబకర్ రదియల్లాహు అన్హు, కాకపోతే అస్మాకి వేరే తల్లి, ఆయిషా రదియల్లాహు అన్హాకి వేరే తల్లి. అస్మా రదియల్లాహు అన్హా కున్నియత్ ఉమ్మె అబ్దుల్లా, కొడుకు పేరు మీద అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హుమా. కున్నియత్ ఉమ్మె అబ్దుల్లా. అస్మా రదియల్లాహు అన్హా ప్రప్రథమంలోనే ఇస్లాం స్వీకరించారు. అంటే అల్ బిదాయా వన్ నిహాయా లి ఇబ్నె కథీర్లో ఇలా ఉంది, 17 మంది ఇస్లాం స్వీకరించిన తరువాత అస్మా రదియల్లాహు అన్హా ఇస్లాం స్వీకరించారు. అంటే ఇస్లాం స్వీకరించే వారిలో 18వ వారు అస్మా రదియల్లాహు అన్హా. అంటే ప్రారంభంలోనే, మొదట్లోనే ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూబకర్ రదియల్లాహు అన్హు, అలీ రదియల్లాహు అన్హు, జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హు, ఉమ్ముల్ మోమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా, ఈ విధంగా వారు మొదట్లోనే ఇస్లాం స్వీకరించారు. వారిలో అస్మా రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. అంటే 17 మంది ఇస్లాం స్వీకరించిన తర్వాత
18వ వారు అస్మా రదియల్లాహు అన్హా, అస్మా బింతే అబూబకర్ రదియల్లాహు అన్హా. ఆవిడ యొక్క బిరుదు రాతున్ నితాఐన్ అని బిరుదు. అస్మా రదియల్లాహు అన్హాకి బిరుదు ఏమిటి? రాతున్ నితాఐన్ అంటే 2 పట్కాల వస్త్రం గలవారు అని. ఆ కాలంలో అరబ్ స్త్రీలు ఒక ప్రత్యేకమైన పట్కా వస్త్రం నడుముకు చుట్టుకునేవారు, కట్టుకునేవారు. దానిని అరబీలో నితాక్ అంటారు. ఒక పట్కా వస్త్రాన్ని నితాక్ అంటారు, రెండైతే నితాకైన్ అంటారు. నడుముకు చుట్టుకునే 2 పట్కాల వస్త్రం గలది అని అర్థం దీనికి రాతు నితాకైన్ అంటే. ఈ బిరుదు పెట్టింది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెట్టారు హిజ్రత్ సమయంలో. అసలు ఈ బిరుదు ఏ సందర్భంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అస్మా గారిని ఇచ్చారు అనేది మనము తెలుసుకోవాలంటే క్లుప్తంగా మనం ఆ హిజ్రత్ సందర్భంలో జరిగిన ఒక విషయం మనం తెలుసుకోవాలి. అది మనందరికీ తెలిసిన విషయమే, కాకపోతే నేను కొంచెం దానిపైన నేను ఒక ఇషారాగా మాట్లాడతాను, ఇది చేస్తాను. ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకి రావటానికి ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్లాన్ వేశారో, ముందు తెల్లవారుజామున ఇంటికాడ నుంచి బయలుదేరి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మిత్రులు అబూబకర్ రదియల్లాహు అన్హు వారిద్దరూ కలిసి గారె సౌరికి పోతారు. అక్కడ నుంచి అబ్దుల్లా బిన్ ఉరైఖితో అక్కడ 3 రోజులు, ఆ తర్వాత మదీనా ప్రయాణం. ఇది ప్లాన్. ఇంటి బయట మక్కాలోని ప్రతి తెగకు సంబంధించిన ఒక నాయకుడు ప్రవక్త గారి ఇంటి ముందర ఉన్నారు, కత్తులు తీసుకొని చంపేయడానికి. వారు వేసిన ప్లాన్ ఇది. అవిశ్వాసులు, ముష్రికులు, ఇస్లాం శత్రువులు, వారికి నాయకుడు అబూజహల్. వారు వేసిన ప్లాన్ ఏమిటి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అందరూ కలిసి ఒకేసారి చంపేయాలి, హత్య చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఈ పని చేయవచ్చు. ఒక వ్యక్తి ఈ పని చేస్తే ఆ ఖురైష్ వాళ్ళు లేకపోతే ప్రవక్త గారి బంధువులు ప్రతీకారం తీర్చుకుంటారు కదా. అందుకు మక్కాలోని ప్రతి తెగకు చెందిన ఒక నాయకుడు, అంటే అనేక మంది కలిసి ఒకేసారి ప్రవక్త గారి పైన దాడి చేస్తే ప్రవక్త గారి కుటుంబం వారు అందరిపైన ప్రతీకారం తీర్చుకునే స్తోమత, ఆ శక్తి వారికి ఉండదు. అందు నిమిత్తం వారు వేసుకున్న ప్లాన్ ప్రకారంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన కోసం, ఆరాధన కోసం ఉదయం లేచి తెల్లవారుజామున కాబతుల్లాకి పోతారు కదా. అందుకు ఎప్పుడైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుంచి బయటకు వస్తారో, మేము అందరూ కాపలగా ఉన్నాము, ఒకేసారి అందరూ ప్రవక్త గారి పైన దాడి చేయాలండి వారి ప్లాన్. కానీ ఈ ప్లాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారికి తెలియజేసేశాడు. ప్రవక్త గారికి ముందే తెలిసిపోయింది వారి ప్లాన్, దైవ వాణి వహీ ద్వారా. అందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పడక మీద ఎక్కడైతే ప్రవక్త గారు పడుకుంటారో, నిద్రపోతారో, తన ఆ బిస్తర్లో, ఆ పడక మీద అలీ రదియల్లాహు అన్హుని పరుండబెట్టి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూర యాసీన్లోని కొన్ని వచనాలు చదువుకుంటూ పఠిస్తూ వెళ్ళిపోయారు బయటికి. కానీ వారు ఎవ్వరు ప్రవక్త గారికి చూడలేకపోయారు. అల్లా ఆ విధంగా చేశారు. అల్లాహకు ఏదైనా సాధ్యమే. అది ఒక రకమైన మహిమ, అది ముఅజిజా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారందరినీ చూస్తున్నారు, చూస్తూనే వెళ్ళిపోయారు. వారందరూ ప్రవక్త గారికి చూడలేకపోయారు, గమనించలేకపోయారు. చివరికి సూర్యుడు కూడా ఉదయించాడు. ఇంకా ప్రవక్త గారు బయటికి రాలేదే, ప్రవక్త గారు బయటికి రాలేదే అని చెప్పి అప్పుడు లోపలికి పోయి చూస్తే ప్రవక్త గారు లేరు. ఆయన పడక మీద అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ఉన్నారు. అడిగారు ఎక్కడ అని చెప్పి. నాకేం తెలుసండి ప్రవక్త గారు ఎక్కడికి పోయారో అని అలీ గారు చెప్పారు. అప్పుడు ఈ విషయం అబూజహల్‌కి తెలిస్తే కోపంతో అబూజహల్ రగిలిపోయి వెంటనే అతను అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు ఇంటికి పోయాడు. ఎందుకు తెలుసు కదా, అందరికీ తెలుసు అబూబకర్ రదియల్లాహు అన్హు ప్రవక్త గారికి ప్రాణమిత్రులని. బహుశా అక్కడ ఉంటారు అని అబూజహల్ అబూబకర్ ఇంటికి పోయాడు. కానీ ఈ మొత్తం ప్లాన్ అబూబకర్ రదియల్లాహు అన్హు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరూ కలిసి తెల్లవారుజామున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడక మీద అలీ బిన్ అబీ తాలిబ్‌ని పరుండబెట్టి అబూబకర్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరూ కలిసి గారే సౌర్‌కి పోతారు. అక్కడ 3 రాత్రులు ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి అబ్దుల్లా బిన్ ఉరైఖిత్ ని గైడ్‌గా తీసుకొని మదీనాకి పయనిస్తారు అనే ఈ ప్లాన్ అబూబకర్ కూతురు అస్మా రదియల్లాహు అన్హాకి కూడా తెలుసు. ఇక అబూజహల్ అబూబకర్ ఇంటికి పోయారు కదా, మరి అబూబకర్ లేరు కదా. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు వారిద్దరు వెళ్ళిపోయారు. ఓపెన్ చేశారు, తలుపు తీశారు. అబూజహల్ కోపంతో, ఎక్కడ మీ నాన్న? అస్మా రదియల్లాహు అన్హా చెప్పలేదు. తెలుసు, అయినా చెప్పలేదు. కొట్టవచ్చు, తిట్టవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, హింసించవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇది తెలుసు. అయినా కూడా ఎంత అడిగినా అస్మా రదియల్లాహు అన్హా ఆ రహస్యాన్ని చెప్పలేదు. ఆ అబూజహల్ కోపం పట్టలేక ఆమె చెంపపై పెద్దగా చెరిచాడు. ఆ దెబ్బకు అస్మా రదియల్లాహు అన్హా చెవి పోగు విరిగి క్రింద పడిపోయిందని కొన్ని ఉల్లేఖనాలలో ఉన్నాయి. ఓకే, అసలు విషయం ఏమిటంటే, ఇక అబూబకర్ రదియల్లాహు అన్హు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే సౌర్‌లో ఉన్నారు. ఎవరైతే హజ్ లేదా ఉమ్రా చేశారో వారు మక్కాలో సౌర్ పర్వతం చూసి ఉంటారు. ఎంత పెద్దదిగా ఉంది, పోవటానికి సరిగా దారి లేదు అని చెప్పి. అంత పెద్ద పర్వతం, ఆ గుహలో అస్మా రదియల్లాహు అన్హా 3 రాత్రులు ప్రవక్త గారు మరి అబూబకర్ గారికి భోజనం తీసుకొని పోయేవారు. భోజన సామాగ్రి తీసుకొని వచ్చారు. వాటిని ఒంటెపై వేసి, అసలు సంఘటన ఇది. అస్మా రదియల్లాహు అన్హాకి బిరుదు జాతున్ నితాఖైన్ ఎందుకు అనేది ఈ సంఘటన. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి అబూబకర్ గారు గారే సౌర్‌లో ఉన్నారు. భోజన సామాగ్రి తీసుకొని పోయారు అస్మా రదియల్లాహు అన్హా. వాటిని ఒంటెపై వేసి కట్టాలి కదా. మక్కా నుంచి ఎన్నో కిలోమీటర్ల దూరంలో గారే సౌర్ ఉంది. మళ్ళా అక్కడ దిగి మళ్ళా అక్కడి నుంచి పైకి పోవాలి. ఒంటెపై వేసి కట్టడానికి త్రాడును తీసుకోవటం మర్చిపోయారు అస్మా రదియల్లాహు. ఆ భోజన సామాగ్రి ఇక మక్కా నుంచి గారే సౌర్ నుంచి మదీనాకి వెళ్ళిపోతారు. వారికి ఇవ్వటానికి అది. కానీ ఆ ఒంటెపై వేసి కట్టడానికి త్రాడు మర్చిపోయి వచ్చారు ఇంట్లో అస్మా రదియల్లాహు అన్హా. అందుకు ఆవిడ ఏం చేశారంటే తెలివిని ఉపయోగించి
నడుముకు చుట్టుకునే పట్కా వస్త్రం విప్పి, ఏ వస్త్రాన్ని బెల్ట్ లాగా నడుముకు చుట్టుకుంటారో అస్మా రదియల్లాహు అన్హా నడుముకు చుట్టుకునే పట్కా వస్త్రం విప్పి దాన్ని రెండుగా చించి ఒక ముక్కతో చెద్ది మూటను రెండో ముక్కను తిరిగి తన నడుముకు చుట్టుకున్నారు. అంటే ఒక పట్కా వస్త్రాన్ని రెండు భాగాలుగా చేశారు. ఒకటి తమ కోసం వాడుకున్నారు, రెండొకటి చెద్ది మూటను కట్టారు. ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గమనించి చూసి తెలివిని అప్పుడు ఈ బిరుదువిచ్చారు, దాతున్ నితాఖైన్, రెండు పట్కా వస్త్రాల గలది అస్మా రదియల్లాహు అన్హా. ఈ ఇమాముల్ అంబియా రహమతుల్లిల్ ఆలమీన్ నోట వచ్చిన బిరుదు ఇది అస్మా రదియల్లాహు అన్హా దాతున్ నితాఖైన్. అభిమాన సోదరులారా, నేను జాతున్ నితాఖైన్ బిరుదు ఎందుకు ఆవిడకు ఇవ్వబడింది అనే ఉద్దేశంతో ఈ సంఘటన మనం తెలుసుకున్నాము. కాకపోతే అస్మా రదియల్లాహు అన్హా యొక్క వివాహం జరిగింది జుబైర్ బిన్ అల్ అవ్వామ్ రదియల్లాహు అన్హు. అస్మా రదియల్లాహు అన్హా యొక్క భర్త ఎవరు? జుబైర్ బిన్ అల్ అవ్వామ్. జుబైర్ బిన్ అల్ అవ్వామ్ ఎవరో తెలుసా? ఆషర ముబషరలోని ఒకరు. ఒకే హదీసులో ఒకే సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 10 మంది సహాబాలకి స్వర్గ శుభవార్త ఇచ్చారు కదా, వారిలో ఒకరు జుబైర్ బిన్ అల్ అవ్వామ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితంలో అనేక మందికి స్వర్గ శుభవార్త ఇచ్చారు. 10 మంది మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. కాకపోతే అషర ముబషర అంటే స్వర్గ శుభవార్త ఇవ్వబడిన 10 మంది అన్నమాట. అంటే ఒకే హదీసులో ఒకే సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ ఫిల్ జన్నా, ఉమర్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా, అలీ ఫిల్ జన్నా, ఆ విధంగా జుబైర్ బిన్ అల్ అవ్వామ్ ఫిల్ జన్నా, ఒకే సందర్భంలో ఒకే హదీస్లో ఈ 10 పేర్లు చెప్పబడ్డాయి. అందుకు వారికి అషర ముబషర అంటారు. ఓకే, అషర ముబషరాకి చెందిన వారిలో జుబైర్ బిన్ అల్ అవ్వామ్ కూడా, అంటే అస్మా రదియల్లాహు అన్హా యొక్క భర్త జుబైర్ బిన్ అల్ అవ్వామ్ రదియల్లాహు అన్హు. ప్రియ సోదరులారా, భర్తతో పాటు అస్మా రదియల్లాహు అన్హా మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసి వచ్చారు. ప్రారంభ కాలంలో హిజ్రత్ చేసిన ప్రారంభంలో ఆర్థిక పరంగా చాలా బాధపడేవారు. అంటే పేదరికాన్ని అనుభవించారు. ఎటువంటి పేదరికం అంటే, ఒక సంఘటన నేను చెప్పదలిచాను, దాంతో మనకు అర్థమవుతుంది వారి స్థితి ఎలా ఉండిందో అనేది. వారి దగ్గర జుబైర్ రదియల్లాహు అన్హు దగ్గర ఒకే ఒక గుర్రం ఉండేది. ఒక గుర్రం, ఒక ఒంటె. ఒక సందర్భంలో అస్మా రదియల్లాహు అన్హా కడుపుతో ఉన్నారు, ప్రెగ్నెంట్, హామిలా. విపరీతమైన ఆకలి, ఇంట్లో భుజించడానికి ఏమీ లేదు. జుబైర్ రదియల్లాహు అన్హు ఇంట్లో లేరు, ఇంట్లో తినటానికి ఏమీ లేదు, బాగా ఆకలి వేస్తా ఉంది. వారి ఇంటి పక్కన ఒక యూదిని ఇల్లు ఉండేది. ఆ యూదిని ఇల్లు నుంచి మాంసాన్ని కాలుస్తున్నారు, ఆ వాసన వస్తా ఉంది. మాంసం కాలిస్తే వాసన వస్తుంది కదా, తప్పనిసరిగా వస్తుంది. ఆ వాసన పీల్చిన తరువాత అస్మా రదియల్లాహు అన్హా యొక్క ఆకలి మరింత పెరిగిపోయింది. కడుపు నిండా భోజనం చేసినా
మనకు ఇష్టకరమైన రుచికరమైన వాసన వస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకా ఆకలితో ఉన్న వారికి, పస్తులతో ఉన్న వారికి ఇష్టమైన రుచికరమైన ఆ వాసన వస్తే ఎలా ఉంటుంది? ఆ ఆకలి అనేది మరింత ఎన్నో రెట్లు పెరిగిపోతుంది కదా! మరి అస్మా రదియల్లాహు అన్హా ఓ పక్కన కడుపుతో ఉన్నారు. ఆ తర్వాత బాగా ఆకలితో ఉన్నారు. ఆ పైన పక్కింటి నుంచి మాంసము కాల్చే వాసన. అది భరించలేక అస్మా రదియల్లాహు అన్హా అగ్గి సాకుతూ పోయారు. అగ్గి తీసుకోవటానికి. అగ్గి అంటే ఇప్పుడైతే అల్హమ్దులిల్లా టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక 10, 20 సంవత్సరాల ముందు కూడా పక్కింటికి పోయి ఆ బొగ్గులు, అగ్గి తీసుకొని వచ్చేవారు. దాని ద్వారా పొయ్యి వెలిగించుకోవటానికి. అస్మా రదియల్లాహు అన్హా అగ్గి సాకుతో, అగ్గి అవసరం లేదు. ఇంట్లో అన్నం చేసుకోవటానికి ఏమీ లేదు, మరి అగ్గి దేనికోసము? ఆ అగ్గి సాకుతో పోయారు. ఎందుకు? ఆ ఇంట్లో పోతే అగ్గి అడిగితే వారు మాంసం కాలుస్తున్నారు, నాకు కూడా కొంచెం ఇస్తారేమో ఆ ఉద్దేశంతో అస్మా రదియల్లాహు అన్హా పక్కింటికి, వారు యూదులు వారింటికి పోతే ఆవిడ అగ్గి ఇచ్చి పంపించేశారు. మాట వరుసగా కూడా ఆవిడ అడగలేదు, ఇవ్వలేదు ఆ మాంసాన్ని. అగ్గి ఇచ్చారు, వెళ్ళిపోయారు. పంపించేశారు. అస్మా రదియల్లాహు అన్హా ఆకలితో అల్లాడిపోతున్నారు. అభిమాన సోదరులారా, ఇక్కడ కాసేపు ఆగి గమనించండి. ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఎన్ని వరాలు ఇచ్చాడండి. అల్హమ్దులిల్లాహ్ తింటాం, 3 సార్లు తింటాం. ఇంకా నెల కాదు, సంవత్సరం అంతా తినే సామగ్రి ఇంట్లో ఉంది. కాకపోతే ఆ హిజ్రత్ సమయంలో ఊరిని వదలటం ఏమిటి? హిజ్రత్ చేయటం ఏమిటి? ఎవ్వరు లేని చోట రావటం ఏమిటి? పస్తులు ఉండటం ఏమిటి? అయినా వారి విశ్వాసంలో తేడా వచ్చిందా? రాలేదు. ఇది నేను చెప్పే అసలు విషయం. అన్ని బాధలు వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా, ఎన్నో రోజులు పస్తులు, బాధలు, కష్టాలు, తిండి లేదు, సరిగా ఇల్లు లేదు, రకరకాల హింసలు భరించారు, యుద్ధాలు. అయినా కూడా వారికి వారి విశ్వాసంలో ఎటువంటి తేడా రాలేదు. అల్లా మనకు అనేక రకమైన వరాలు ఇచ్చాడు. బట్టలు ఉన్నాయి, ఇల్లు ఉంది, భార్య, పిల్లలు, ఉద్యోగము, అల్హమ్దులిల్లా. అయినా కూడా అప్పుడప్పుడు కొంచెం సమస్య వస్తే, బాధ వస్తే మన విశ్వాసంలో తేడా వచ్చేస్తుంది. ప్రాపంచిక కొంచెం లాభం కోసం మనము విశ్వాసాన్ని కేళ్ళెచ్చేస్తాం. అంటే ప్రాపంచం ముందు, ప్రాపంచిక లబ్ధి ముందు, ధనము ముందు, మన అవసరాలు ముందు, ఈమాను, విశ్వాసము, నమాజు, ఖురాను, అల్లా ఇది తర్వాత. మనం ఆత్మ పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను అసలు విషయం చెప్తున్నాను. అదేమి, ఆవిడ పక్కింటి ఆవిడ యూది యూదు ఆవిడ అగ్గి ఇచ్చి పంపించేసింది కదా! అస్మా రదియల్లాహు అన్హా ఇప్పుడు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా కడుపు ఉన్న వారికి ఏమైనా మనసులో ఆ కోరిక పుట్టే తినేయాలది. ఆ కాసేపు గంట, గంటన్నర, 2 గంటలు కాసేపు తర్వాత మళ్ళీ పోయారు. ఇంకో సాకుతో పోయారు. అప్పుడు కూడా ఆవిడ, ఆ యూద ఆవిడ ఏదో అడిగిన ఆ సాకుని పూర్తి చేసి పంపించేసారు కానీ, తింటావా? కొంచెం మాంసం తీసుకో, కొంచెం పెట్టనా అని అస్సలు చెప్పటం లేదు. అస్మా రలియల్లాహు అన్హా ఇక వచ్చేశారు. సాయంత్రం దాదాపు ఆ యూద ఆవిడ భర్త ఇంటికి వచ్చి అడిగాడు. ఈరోజు మా ఇంట్లో అగ్గిలో కాల్చే మాంసం ఉంది. కాకపోతే మా ఇంటికి ఎవరైనా వచ్చారా? ఆ పక్కింటి అరబ్ దేశం చెందిన ఆవిడ వచ్చారండి అంటే, అలాగైతే పిలిపించి కొంచెం మాంసం పెట్టు అని చెప్పాడు తను. ఆ యూదుని ఉద్దేశ్యం ఏమిటి? దిష్టి తగులుతుందేమో అనే ఉద్దేశంతో అతను ఆ పని చేశాడు. చివరికి
ఆవిడ అస్మా రదియల్లాహు అన్హా గారిని పిలిపించి కొంచెం మాంసం ఇచ్చారు. ఆ అస్మా రదియల్లాహు అన్హా దానిని వివరించారు. ఆ రుచి, ఆ ఆకలి, ఆ సంతోషం నేను చెప్పలేను అని. అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే ఆర్థికంగా అస్మా రదియల్లాహు అన్హా, జుబైర్ బిన్ అల్ అవ్వాం రదియల్లాహు అన్హా వారి స్థితి ఇలా ఉండింది. ఇంత పేదరికం ఉండింది ప్రారంభంలో మదీనాకు వచ్చాక. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ జుబైర్ పుడతారు. డెలివరీ అయిన తర్వాత అబ్దుల్లా బిన్ జుబైర్ పుడతారు. హిజ్రత్ తర్వాత ముహాజిర్లలో పుట్టిన మొదటి బిడ్డ అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు. సహాబాలు మక్కా నుంచి మదీనాకి హిజ్రత్ చేసి వచ్చారు కదా. ముహాజిర్లలో పుట్టిన మొదటి బిడ్డ అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు పుట్టిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహనీక్ చేశారు. ఓకే, ఆ తర్వాత అస్మా రదియల్లాహు అన్హా యర్మూక్ పోరాటంలో కొడుకు అబ్దుల్లా భర్త జుబైర్తో పాటు పాల్గొన్నారు. అల్హమ్దులిల్లాహ్. చూడండి ఎటువంటి అదృష్టమో ఇది. ఒక పక్కన అదృష్టము, రెండో పక్కన వారి విశ్వాసం చూడండి, వారి త్యాగాలు చూడండి. ఒకే యుద్ధంలో భర్త ఉన్నాడు, అదే యుద్ధంలో కొడుకు ఉన్నాడు, అదే యుద్ధంలో ఆవిడ కూడా పాల్గొన్నారు. అస్మా రదియల్లాహు అన్హా తల్లి ముస్లిం కాదు అని తెలుసుకున్నాం కదా మేము. ఒకసారి ఆవిడ అడుగుతారు దైవ ప్రవక్తని, ఓ దైవ ప్రవక్త, అఫా అసిలు ఉమ్మి, నా తల్లి ముస్లిం కాదు కదా, మరి నేను శిలారహమి, బంధుత్వ సంబంధాలు, శిలారహమి మంచిగా మెలగటం నేను చేయవచ్చా చేయకూడదా? కాల నఅం సలి ఉమ్మిక్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సలి ఉమ్మక్, అవును, ఎవ్వరైనా సరే అమ్మ నాన్నలతో వర్తనగా మెలగాలి, బంధుత్వ సంబంధాలను పెంపొందించాలి, శిలారహమి చేయాలి, వారిని సేవ చేయాలి, ప్రేమగా చూడాలి, ఎవరైనా సరే అమ్మ నాన్న. ఈ హదీస్ బుఖారీలో ఉంది. అందుకే దీనికి సంబంధించిన వాక్యం ఉంటుంది సూరా ముమ్తహిన 28వ పారాలో. సూరా ముమ్తహిన ఆయత్ నంబర్ 8లో ఉంటుంది. లా యన్హాకుముల్లాహు అనిల్ లదీన లం యుఖాతిలుకుం ఫిద్దీని వలం యఖ్రుజూకుం మిన్ దియారికుం అన్ తబర్రుహుం వలం యుఖ్రిజూకుం మిన్ దియారికుం అన్ తబర్రుహుం వతుఖ్సితు ఇలైహిం ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముఖ్సితీన్. ధర్మం విషయంలో మీపై కాలు దూబకుండా, మిమ్మల్ని మీ ఇల్లు వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంత మాత్రం నిరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. ఓకేనండి. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు పెద్ద అయిన తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, నా తల్లి అస్మా, నా పిన్ని ఆయిషా రదియల్లాహు అన్హుమా కంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసే వారిని నేను ఎవ్వరినీ చూడలేదు అని అబ్దుల్లా బిన్ జుబైర్ అంటుండేవారని ఇమాం జహబీ రహమతుల్లాహి అలైహి తన గ్రంథం ఆలామున్ నుబలాలో వ్యాఖ్యానించారు. అంటే అబ్దుల్లా బిన్ జుబైర్ ఏమంటున్నారు, నా తల్లి అస్మా, నా పిన్ని అంటే నా అమ్మకు చెల్లెలు ఆయిషా రదియల్లాహు అన్హా కంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు, సదఖా చేసేవారిని నేను మాత్రం చూడలేదు అని అబ్దుల్లా బిన్ జుబైర్ అంటున్నారు. ఈ ఉల్లేఖనం ఇమాం జహబీ గారి ఆలామున్ నుబలాలో ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేకపోతే, అనారోగ్యానికి గురైనప్పుడు అస్మా రదియల్లాహు అన్హా తమ దగ్గర ఉన్న బానిసలను స్వేచ్ఛ విముక్తిని ప్రసాదించేవారు, ఆజాద్ చేసేవారు. అస్మా రదియల్లాహు అన్హా 58 హదీసులు ఉల్లేఖించారు. వాటిలో 13 హదీసులు బుఖారీ ముస్లింలో ఉన్నాయి, ముత్తఫకున్ అలైహి హదీసులు. 5 హదీసులు బుఖారీలో ఉన్నాయి, 4 హదీసులు ముస్లింలో ఉన్నాయి, మిగతా హదీసులు ఇతర హదీస్ గ్రంథాలలో ఉన్నాయి. అభిమాన సోదరులారా, ఒక్క విషయం చెప్పి నేను నా ఈరోజు మాటని ముగిస్తాను. అది ఏమిటంటే, అస్మా రదియల్లాహు అన్హా వృద్ధాపములో, అంటే అబూబకర్ రదియల్లాహు అన్హు ఖిలాఫత్ కాలం పోయింది,
ఉస్మాన్ రదియల్లాహు అన్హు, ఆ తర్వాత అలీ రదియల్లాహు అన్హు, ఆ తర్వాత ఇవన్నీ అయిపోయింది. అబ్దుల్లా బిన్ జుబైర్, హజ్జాజ్ బిన్ యూసుఫ్ ఆ కాలం అది. అప్పుడు అబ్దుల్లా బిన్ జుబైర్ కి హజ్జాజ్ బిన్ యూసుఫ్ మధ్య గొడవ జరిగింది. అది పెద్ద వివరం అది. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు సత్యంలో ఉన్నారు, హక్ కోసం పోరాటం చేయాలి. యుద్ధానికంటే ముందు అబ్దుల్లా బిన్ జుబైర్ తల్లి అంటే అస్మా రదియల్లాహు అన్హా, అప్పుడు ఆవిడ వృద్ధాప్యం, దాదాపు 90 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు. అప్పుడు సలహా అడిగితే అస్మా రదియల్లాహు అన్హా కొడుకు అడిగిన సలహాకి సమాధానం ఇవ్వండి, నేను చదివి వినిపిస్తాను. ఓ నా కొడుకు, ఓ నా పుత్రుడా జుబైర్, అబ్దుల్లా బిన్ జుబైర్, నీ వ్యవహారం గురించి నీకే బాగా తెలుసు. సత్యం నీ పక్షాన ఉంటే, సత్యం వైపే నువ్వు ప్రజల్ని పిలిచే వాడివైతే ఆ పనిలో స్థిరంగా ఉండు. నీ స్నేహితులు దైవ మార్గములో పోరాడుతూ అమరగతులయ్యారు కనుక నువ్వు కూడా ఆ బాటలోనే పురోగమిస్తూ అమరగతి భాగ్యం సాధించుకో. ఒకవేళ నువ్వు ఐహిక భాగ్యాలు పొందాలని నిర్ణయించుకుంటే నీకంటే అసమర్థుడు, అయోగ్యుడు మరెవడూ ఉండడు. అప్పుడు నిన్ను నీవు మృత్యువు నోట అందించడమే గాక నీ సహచరుల్ని కూడా మృత్యు కుహూరములోకి నెట్టిన వాడవుతావు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బను ఉమయ్య వారికి లొంగకు. మరణం తన నిర్ణీత సమయంలో తప్పకుండా వస్తుంది. మగ ధీరుడిలా జీవించు, మగ ధీరుడిలా చచ్చిపో, ఇదే నీకు నా సలహా అని చెప్పిన మహావనిత అస్మా రదియల్లాహు అన్హా. అంటే అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు? విశ్వాసానికి ఇస్తున్నారు. అంటే అబూబకర్ రదియల్లాహు అన్హు పెద్ద కుమార్తె అస్మా రదియల్లాహు అన్హా కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్ సలహా అడిగితే, రేపు యుద్ధం జరుగుతుంది, సలహా అడిగితే అప్పుడు ఏమంటున్నారు? నీ విషయం గురించి నీకు బాగా తెలుసు, నువ్వు సత్యంలో ఉంటే పోరాటం చేయి, అసత్యంలో ఉంటే మరి నీతో పాటు కలిసి నీకు సహాయం చేసి చనిపోయారు కదా, వారికి కారణం ఎవరు? నువ్వే కదా. అంటే ఇక్కడ సత్యం అసత్యం, నువ్వు సత్యంలో ఉంటే పోరాడుతూ షహీద్ అయిపో. నువ్వు అసత్యంలో ఉంటే నీకంటే చెడ్డవాడు ఎవరూ ఉండడు. సుబ్హానల్లాహ్. తల్లి ఇచ్చిన సలహా అది, సమాధానం. అభిమాన సోదరులారా, ఈ విధంగా అస్మా రదియల్లాహు అన్హా ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హాకి అక్క, అషరా ముబషరాలోని జుబైర్ బిన్ అల్ అవ్వామ్ కి భార్య, ముహాజిర్లలో మొట్టమొదటి బిడ్డ అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హుకి తల్లి, మొదటి ఖలీఫా అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హుకి పెద్ద కుమార్తె అస్మా రదియల్లాహు అన్హా. ఆవిడ 73వ హిజ్రీ సంవత్సరంలో, హిజ్రీ శకం 73వ సంవత్సరం, 100 సంవత్సరాల వయసులో పరమపదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని అస్మా బిన్తే అబూబకర్ రదియల్లాహు అన్హుమా యొక్క జీవిత చరిత్రను చదివి విశ్వాసములో, ఈమాన్లో, ఆచరణలో, ఆరాధనలలో, సహనములో, త్యాగములో వారిని ఆదర్శంగా తీసుకొని జీవించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. ఆమీన్ వ ఆఖిరు.